వేల కోట్ల రూపాయల పెట్టుబడి నెల్లూరు హబ్గా మారిపోతుంది. నోటీస్ ప్లేసెస్ కొన్నే ఉన్నాయి. అంటే మనం ఏపీ అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఏంటంటే వైజాగ్ గుర్తొస్తుంది, విజయవాడ గుర్తొస్తుంది, తిరుపతి గుర్తొస్తుంది. ఏపీ అనగానే నెల్లూరు ఒక ఇండస్ట్రియలైజ్డ్ ప్లేస్గా ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యత సాధించబోతుంది. జిల్లా విషయం తీసుకుంటే జిల్లాలో అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ముందుగా అండి అంటే మన జిల్లాలో కావలసినంత సమృద్ధిగా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, సెజ్ ల్యాండ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఉన్నాయి. అలానే కావల్లో మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్లోకి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయని ఐడెంటిఫై చేసుకొని కేంద్రానికి ప్రపోజల్స్ తీసుకెళ్ళి ఇండస్ట్రీస్ ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ ఎంఓఈ జరిగాయి, వాళ్ళు సెటప్ కూడా చేస్తున్నారు. అంటే మనకి టాటా సోలార్ కానివ్వండి, అలానే ఇంకా 2-3 ఇండస్ట్రీస్ ఇక్కడ సెటప్ చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరిగాయి. ఎంపీ గారు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడ కేంద్రంతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఇక్కడ ఉన్న మనకి ఆక్వాకి సంబంధించి కానివ్వండి, లేకపోతే మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలానే ఇతర ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పి ఆయన కూడా ఆలోచన చేస్తూ చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకురావడానికి ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, అలానే మనకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో డెఫినెట్గా నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియలైజ్డ్ నెల్లూరుని చేయబోతున్నారు. తద్వారా మనకి ఎన్నో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రాబోతున్నాయి, ఎంతో డెవలప్మెంట్ జరగబోతుంది. వేల కోట్ల రూపాయల పెట్టుబడి నెల్లూరు హబ్గా మారిపోతుంది. తద్వారా ఇవాళ మనము ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో అంటే నోటీస్ ప్లేసెస్ కొన్నే ఉన్నాయి. అంటే మనము ఏపీ అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఏంటంటే వైజాగ్ గుర్తొస్తుంది, విజయవాడ గుర్తొస్తుంది, తిరుపతి గుర్తొస్తుంది. రానున్న ఒక 10-15 ఇయర్స్లో నెల్లూరు కూడా ఏపీ అనగానే నెల్లూరు ఒక ఇండస్ట్రియలైజ్డ్ ప్లేస్గా ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యత సాధించబోతుంది. ఏపీలో డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా సెటప్ జరిగితే దాదాపు అంటే 10 ఇయర్స్ నేను చెప్పట్లేదు, షార్ట్ టర్మ్లో నెక్స్ట్ పెట్టే ఇండస్ట్రీస్ అన్నీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో 2029 కల్లా కేవలం నెల్లూరు జిల్లాలో 2.5 లక్షల పైన ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. తద్వారా వాళ్ళ కుటుంబము ఫైనాన్షియల్గా అప్లిమెంట్ ఉంటుంది. ఎంతోమందికి అంటే వేరే చిన్నకారి వ్యాపారాలు ఉంటాయి కదా, ఆ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఒక ఎకోసిస్టమ్, నెల్లూరు ఒక ఎకోసిస్టమ్ పెరుగుతుంది. అందరూ కూడా ఫైనాన్షియల్గా లిఫ్ట్ అయ్యి పర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటారు కదా, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు కదా, అలా నెల్లూరులో జనాభా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. సో మనం అందరం కూడా పురోగతి అవుతాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా చాలా షార్ట్ స్పాన్లో రియలైజ్ అవుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మొత్తానికి తీసుకుంటే రానున్న 2029 లోపు 20 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి బాటలో, ఏపీ అభివృద్ధి బాటలో పయనించేటువంటి అవకాశం ఉంది. అందులో నెల్లూరు కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ అంటే మనకు గుర్తొచ్చే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. విజయవాడ గుర్తొస్తుంది, వైజాగ్ గుర్తొస్తుంది, తిరుపతి, అంతే. కొంత మనకి అంటే కొంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ హబ్స్గా ఉన్నాయి. ఈ మూడే గుర్తొస్తాయి. కానీ రానున్న ఇప్పుడు జరిగే ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నెల్లూరు చుట్టుపక్కల జరగబోతుందో ఒక 10 ఇయర్స్ తర్వాత నెల్లూరు కూడా అలాంటి హబ్గా మనం అంటే ఏపీ అనగానే నెల్లూరు కూడా గుర్తొచ్చే విధంగా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. దానికి నారా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అవసరమైనంత ప్రభుత్వ ల్యాండ్ ఉంది. దాన్ని కానీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మనం కానీ డిఫరెంట్ ఫ్యాక్టరీస్ కానీ అలాట్మెంట్ చేస్తే చాలా బెనిఫిట్ అవబోతుంది నెల్లూరు. అలానే కనెక్టివిటీకి ఎయిర్పోర్ట్ వచ్చేసింది, రోడ్స్, హైవేస్, నేషనల్ హైవేస్ అన్నీ ఆల్రెడీ మనకి ప్లేస్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక కీ ప్లేస్గా నెల్లూరు మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఖచ్చితంగా మారబోతుంది. ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్గా ఏపీ ఉండబోతుంది. సో మొత్తానికి దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే లోకేష్ గారి మార్గదర్శకత్వంలో కావచ్చు, కార్యనిర్వహణలో కావచ్చు, అందరూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక కొత్త అంటే అభివృద్ధి దిశలో పయనించేటువంటి ఆంధ్రప్రదేశ్ని అలాగే జిల్లాను చూడబోతున్నారంటున్నారు దినేష్ రెడ్డి. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.